నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చలి మామూలుగా లేదనమాట. దానికి తోడు మొత్తం మంచు పట్టేసి మబ్బు పట్టినట్టుంది. వాన ఏ క్షణాన వచ్చిద్దన్నట్టుందనమాట. మళ్ళీ వాయుగుండం చెప్పారు కదా! ఇంక నేనేమో ఈరోజు కర్రీ వచ్చి పప్పు, టమాటా అయితే వండాను. అలానే రైస్ కూడా. వంటయితే తొందరగానే అయిపోయింది. రేణుని స్కూలుకి పంపియాలి కదా! ఈరోజైతే రేణుని బస్‌కే పంపించేసాను. కొంచెం త్వరగా రెడీ చేసేయాలండి. ఇంతలో మా నాన్నమ్మేమో కూరకేమైనా ఉన్నాయనుకుంటూ వచ్చింది. అయితే నేను బావ ఇలా రొయ్యల పొట్టు తీసుకొచ్చాడు. 3 రోజుల నుంచి అయితే రొయ్యల కారం చేయమంటున్నాడులే మా నాన్నమ్మని కూడా. కాకపోతే మేమే పనిలో పడి మర్చిపోయాము. ఇంకెలానో కూరొండాలి కదా! రొయ్యల కారం కొట్టి తీసుకెళ్తాలే అని చెప్పి ఇంక మా నాన్నమ్మే పూనుకుందనమాట. నేనెప్పుడూ కూడా రొయ్యల కారం ఏమీ చేయలేదు. మా నాన్నమ్మే ఎప్పుడైనా సరే. మా వారు ఈ రొయ్యల పొట్టు తీసుకొచ్చి 3 డేస్ అవుతుందనమాట. ముందైతే రొయ్యల పొట్టుని చెరిగేసిందనమాట. అందులో కొంచెం పొట్టు లాంటిది అట్టట్ట ఇసుక అట్లా ఉంటాయి కదా! సో, అందుకు ఒకసారయితే మొత్తం చెరిగింది. ఇప్పుడు మేమేసిన రొయ్యల పొట్టు ఉంది కదా! అది సగం అనమాట. ఇంకా సగం అయితే అట్టి పెట్టాము. ఒకేసారి ఎక్కువ కారం కొట్టినా సరే మళ్ళీ ఎందుకులే అయిపోయాక కొట్టుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే రూ. 100 వెతుకొచ్చారనమాట. చాలా ఎక్కువొచ్చింది రొయ్యల పొట్టు. మా వారేమో చూసి తీసుకొస్తారు. బాగుంటేనే తీసుకొస్తారు. లేదంటే లేదనమాట. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలని, అలానే ధనియాలు, జీలకర్రనైతే ఇక్కడ వేపుకున్నాము. మీరు కరివేపాకు ఉంటే ఇందులోనే కరివేపాకు కూడా వేసి ఏపేసుకోండి. మాకేమో కరివేపాకు వెనక నుంచి వచ్చిందనమాట. అయినా సరే తర్వాత రొయ్యల్లో వేసి వేపేసాను. నేను ఇక్కడ రొయ్యల పొట్టునేమో 2 సార్లయితే కొంచెం కొంచెంగా తీసుకొని వేపుకున్నాను. ఇది మంచిగా కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేపుకోవాలనమాట. అంటే మనం చేత్తో పట్టుకుంటే నలిగిపోవాలి అలా అనమాట. ఇంకా వెనక నుంచి మా పెద్దమ్మేమో కరివేపాకు ఎత్తుకొచ్చింది. ఎలాగో తీసుకొచ్చింది కదా అని చెప్పి ఇంకా ఇలా అయితే వేసేసాను. కరివేపాకు మనం ఫస్ట్ మిరపకాయలు వేపుకున్నప్పుడు ఏసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకొకటేంటంటే మిరపకాయలు అవి వేపాం కదా! అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అవి వేపుకోవాలనమాట. మా నాన్నమ్మ నాకంత టైం అయితే ఇయ్యలేదు. వీడియో తీసేంత టైం కూడా ఇవ్వట్లేదు. మా నాన్నమ్మ అంతా కూడా చాలా సూపర్ ఫాస్ట్‌లో చేసిద్దనమాట. ఏ పనైనా సరే తనని మనం అస్సలు క్యాచ్ చేయలేము. ఫస్ట్ టైం నా ఛానల్‌లో మా నాన్నమ్మతో ఇలా ఒక స్పైసీ కారం అయితే మీకు చూపిస్తున్నా. అందులోకొచ్చి రొయ్యల కారం, తినే కారం ఇట్లాంటివి చాలా చేసిద్ది. గోంగూర పచ్చడి కూడా. మామూలుగా అయితే ముందు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా దంచుకొని లాస్ట్‌లో రొయ్యల పొట్టు వేసుకుంటారు. కానీ మా నాన్నమ్మ ఇక్కడ అన్నీ ఒకేసారేసి దంచేస్తుంది. ఇంకా నేను కూడా ఏమీ చెప్పలేదు. అంతా తనకి అంటే మా నాన్నమ్మకి తెలుసు కదా! సో, తన పద్ధతిలోనైతే నేనిప్పుడు ఏమీ మార్చలేదనమాట. మా నాన్నమ్మ ఎలా చేసిద్దో అలానే చూపిస్తున్నా. ఆఖరిలో చిన్నుల్లిపాయలయితే ఒలిచిచ్చాను. ఇంకా వాటిని కూడా వేసి మొత్తం కూడా నూరేస్తుంది. మధ్య మధ్యలో ఉప్పు వేసుకొని ఒకసారి మనం చూసుకుంటే కొంచెం కొంచెం ఉప్పునైతే వేసుకోవాలి. గల్లుప్పునే తీసుకుంది మా నాన్నమ్మ. గల్లుప్పయితే మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం నోటికి కూడా తగులుతుంటుంది. టేస్ట్‌గా ఉండిద్ది. కానీ స్మెల్ మాత్రం అసలు వాసన మామూలుగా లేదనమాట. అందులోకొచ్చి ధనియాలు, జీలకర్ర ఎందులో వేసినా సరే ఆ వాసన అనేది భలే ఉంటుంది. అలానే దీంతో పాటు ఇంకోసారి తినే కారం అంటారు. అదే ఎండుమిరపకాయలతో చేస్తారు కదా అచ్చంగా. అది కూడా అన్నంలో కలుపుకునేదే. అది కూడా ఒకసారి చూపిస్తానండి. చాలా బావుంటుంది. మా నాన్నమ్మ పద్ధతిలోనే. మాకేమో కొద్దిగా బాక్స్‌లోకైతే తీసామని చెప్పాను. ఇంకా అక్కడ మా చిన్నమ్మ, పెద్దమ్మ, నాన్నమ్మ వాళ్ళు మొత్తం 4 ఇళ్ళలకనమాట నైవేద్యంలా పంచేసాం. నాకేమో ఇంకెక్కువ వద్దులే చాలులేనైతే తీసుకున్నాను. ఎందుకంటే మా వారే ఎక్కువగా తింటారు. రేణు కూడా చాలా తింటుంది. చాలా అంటే చాలా తనకసలే నీసు ప్రియురాలు కదా! నేనేమో వేడి వేడిగా అన్నంలో ఒక 4 ముద్దలు తింటాను అంతే కారం వేసుకొని. అంతకు మించి తినబుద్ధి కాదు నాకు. కానీ ఈసారి మాత్రం కారం టేస్ట్ మాత్రం భలే కుదిరింది. మీరు చూసేటప్పుడు మీకెలా అనిపించిందో గానీ, తింటే కూడా అంతే టేస్ట్‌గా ఉందనమాట. అంత బాగుంది. నేనొచ్చేసరికి మా వారేమో ఫుడ్డంతా కూడా హాల్‌లో పెట్టేశారు. ఇంకా ఈరోజైతే మామిడికాయ అనమాట. మొన్న తీసుకొచ్చాను కదా! అత్తయ్య పెట్టిందని చెప్పాను. అలానే పప్పు, మామిడికాయ నాకు చాలా ఇష్టం 2. ఇంకా రొయ్యల కారం కూడా వేడి వేడి అన్నంలో రొయ్యల కారం వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇంకా మామిడికాయ పప్పు చెప్పనక్కర్లేదు. నాకైతే మై ఫేవరెట్ అనమాట. పప్పు ఎప్పుడు వండినా సరే ఖచ్చితంగా మామిడికాయ యేసుకొని కలుపుకొని తింటాను. నాకు చాలా నచ్చిద్ది. మీరు ఒకసారి రొయ్యల కారం ట్రై చేయండి. టేస్ట్ ఒకసారి చూసారంటే అస్సలు వదలరనమాట. ఇంకా భోజనం చేసి అవన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత చిన్నగా మిషన్ అయితే తీసాననమాట. ఈరోజు పొలం పనేమీ లేదు. ఇంటికాడే కాబట్టి ఇది మా వదిన శారీ అనమాట. ఇదివరకు మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను. కట్ చేసి 3 డేస్ అవుతుంది. కానీ కుట్టడానికి టైం కుదరలేదనమాట. అన్నీ లైనింగ్‌లు అతికించేసాను. కానీ బ్యాక్ సైడ్ చిన్న మోడల్ పెడదామని అయితే ఆపేసాను. అందుకే ఇంకా నేనిక్కడ మోడల్ పెట్టడానికైతే బక్రం క్లాత్ అయితే తీసుకున్నాను. కొంచెం థిక్‌గా ఉంటుంది. ఎందుకంటే లేదంటే ఆ క్లాత్ మీద అసలు ఏ మోడల్ పెట్టినా బాగోదు బక్రం వేయకపోతే.
అందుకని నేను ఫస్టే కొలతలన్నీ చూసుకొని 1½ ఇంచ్ అయితే చూసుకొని నేను ఇక్కడ బక్రం క్లాత్ అయితే తీసుకున్నాను. స్టార్టింగు మిషన్ నేను కుట్టేటప్పుడు మాత్రం అసలు ఏ మోడల్ అయినా సరే పెట్టడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపేదాన్నంటే నార్మల్ బ్లౌజెస్ కంటే ఏదైనా మోడల్ కుట్టడానికే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేదనమాట. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని. ఇప్పుడు నేను చూపించే ఈ మోడల్ అయితే చాలా అంటే చాలా సింపుల్. అలానే పాతది కూడా. ఎవరైనా సరే ఒక్కసారి చూసారంటే ఇట్టే పెట్టేస్తారు ఈ మోడల్‌ని. ఇవేమో డిజైన్ కోసం పొడవు, వెడల్పు 2 ఇంచెస్ అయితే చూసి కట్ చేసుకున్నా. ఇంకా వీటినైతే ఇలా కోన్ షేప్‌లో అయితే మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటున్నా. ఏదేమైనా మనం టైలరింగ్ చేసేటప్పుడు ఆదాయాన్ని బట్టే మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఆదాయం లేకపోతే టైలరింగ్ చేయాలని ఇంట్రెస్టే రాదు. నా దరిద్రం కాకపోతే నాకు ఏంటంటే కుట్టేంత ఓపిక లేక నేను టైలరింగ్ ఆపేసాను. లేదంటే మా బజార్‌లో కల్లా అసలు ఎక్కడ కూడా మిషనే లేదనమాట. వెళ్తే సెంటర్‌కి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే నాది పెడల్స్ కదా! తొక్కేది కాబట్టి కాళ్ళు బాగా నొప్పులొచ్చి మళ్ళీ పొలంలో చేసి సో, రెండిటిని మేనేజ్ చేయలేక వదిలేసాను. ఎవరొచ్చినా సరే ఇప్పుడు కుట్టట్లేదనే చెప్తున్నాననమాట. కాకపోతే నేను మిషన్ కొనే స్టార్టింగ్‌లో ఒక్కటనుకున్నాను. ఎందుకంటే నాకు మిషన్ కొనటానికి గానీ, లైనింగ్స్ మొత్తం థ్రెడ్స్ కలిపి అన్నిటికి అయితే 10,000 అయినియి. అయితే నేను ఎలా అయినా సరే ఆ 10,000 అయితే సంపాదించేసుకున్న తర్వాత కాకపోతే మిషన్ ఆపేసేయాలని అయితే అనుకున్నాను. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కి తెచ్చుకోవాలి అనుకున్నాను. నేను అనుకున్న దానికంటే మూడింతలైతే వెనక్కొచ్చిందనమాట. ఎందుకంటే అప్పట్లో కంపెనీలో నుంచి కూడా నాకు బట్టలైతే స్టిచ్ చేయటానికి వచ్చేవనమాట. అంటే అదివరకు చేసున్నాను కదా! సో, అక్కడ తెలిసిన వాళ్ళందరూ కూడా బట్టలైతే పంపించేవారు. డ్రెస్సులని లేదంటే లెహంగాస్ ఇలా చాలా వచ్చేవనమాట. అయి కుట్టడం అలానే ఇంటికాడ చుట్టుపక్కల అందరూ కూడా తీసుకొచ్చి ఇచ్చేవారనమాట. అస్సలు ఖాళీ ఉండేది కాదు. పండగొచ్చిందంటే ఇంక అసలు చెప్పనవసరం లేదు. డే అండ్ నైట్ కూడా కుట్టేదాన్ని ఒక్కోసారి. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే మా వారు మిషన్ కొనేటప్పుడే మోటర్ కూడా పెట్టేసుకుంటావా 1500కి వచ్చేసిద్దన్నారు. కొనే స్టార్టింగ్ కదా! మళ్ళీ లాభమేమి అదే కొంచెం బట్టలు గట్ట అట్లా రాకపోతే మళ్ళీ పెట్టింది కూడా వృధా అయిపోద్ది కదా! బట్టలొచ్చిన దాన్ని బట్టి మోటర్ పెట్టించుకుంటాలే బావ అని అయితే అన్నాను. అప్పుడే మోటర్ పెట్టించుకునుంటే ఇప్పుడు కూడా కంటిన్యూగా స్టిచ్ చేసుకునేదాన్నేమో. ఆ మోటర్ పెట్టించుకోకపోవడం వల్ల బాగా కాళ్ళు నొప్పులొచ్చేయటం, బాగా వీక్‌గా అయిపోయి ఇంకా మిషన్ అయితే మా వారు వద్దనేసారు. నన్నడిగితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఇలా నేర్చుకుంటే మంచిదనే నేను చెప్తాను. ఎందుకంటే ఒక్కోసారి ఇదే మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఆపేసాను. అలా అని సరే మర్చిపోను కదా! ఎప్పటికైనా నాకు ఈ టైలరింగ్ అనేది నా చేతుల్లో పననమాట. ఎప్పుడైనా సరే మళ్ళీ దీన్ని నేను స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పనిని బట్టి మనం చూసుకోవాలి. కాకపోతే నేర్చుకొని ఉండడం తప్పు కాదు కదా! ఖాళీ సమయంలో ఇలాంటి చిన్న చిన్నవి నేర్చుకోవటం వల్ల మన ఇంట్లో బట్టలు మనమే కుట్టుకుంటాము. బయట నుంచి కూడా ఒక రూపాయి సంపాదించుకుంటాము. అందరికీ కూడా అది పాసిబుల్ కాదు నాకు తెలుసు. కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా టైలరింగ్ నేర్చుకోండి. మన ఇంట్లో బట్టలు కుట్టుకున్నా చాలు. ఇప్పుడు బయట కుట్టుకూళ్ళు ఎంతేసవుతున్నాయి తెలుసా అసలు. మా పెళ్ళికి ముందు పెళ్ళైన కొత్తలో నేను ఇలానే కుట్టించేదాన్ని. ఆ రేట్లు చూసి నాకు అబ్బా! ఏందసలా అనిపించింది. ఇంక నేనే నేర్చుకోవాలని అయితే పట్టుదలొచ్చేసి మిషన్ అయితే నేర్చేసుకొని ఇప్పుడు నా బట్టలు నేనే మంచి మోడల్స్ పెట్టి మరీ కుట్టేసుకుంటున్నా. నా పిల్లలకు కూడా కుడుతున్నా. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా శారీకి కూడా ఫాల్ అయితే వేసేసాను. శారీ మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం నేను కూడా ఇలాంటి శారీ ఒకటి తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఈ శారీ మా వదిన తీసుకునేటప్పుడు రూ. 1000 అంటే స్టార్టింగ్‌లో తీసుకుందనుకుంటా మోడల్ వచ్చేటప్పుడు. ఇప్పుడేమో ఇవి 500కే వచ్చేస్తున్నాయి. నేను ఎప్పుడో కుట్టవలసిందే పాటికి మా వదిన ఒక 2, 3 సార్లు కట్టుకొని పక్కన కూడా పడేయవలసిన చీర. కాకపోతే తను కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే కుట్టమనిద్దిలెండి. అలా అని బయటకిచ్చినా సరే నేను ఒప్పుకోననమాట. నేనే స్టిచ్ చేస్తాలే అని చెప్తాను. ఇంట్లో మిషన్ పెట్టుకొని బయటకిచ్చేదేంది అని అయితే నేను అంటుంటా. అందుకే కొన్ని బయటికి అప్పటికి నాకు చెప్పకుండా ఇచ్చేసిద్దనమాట. ఇంకా ఫైనల్‌గా బ్లౌజ్ అయితే ఇదనమాట. పూసలు కుట్టడం ఉంది. నేను దీనికి లేస్ అయితే సిల్వర్ తీసుకున్నా. ఎందుకంటే శారీ కలర్ అయితే సిల్వర్ వచ్చింది కదా! ఇంకా నా దగ్గర అన్ని వస్తువులు ఉంటాయనమాట. జరీ థ్రెడ్‌తో సహా అన్నీ తీసుకుంటా. ఎందుకంటే అది వరకు మగ్గం కూడా లైట్‌గా నేర్చుకున్నాననమాట. పూసలైతే ఇంకా గోల్డ్ కలర్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇవే వెయ్యాలి. అది కాకుండా లేస్ కూడా సరిపోలేదు. సెంటర్‌కి వెళ్తే లేస్ కూడా తీసుకొచ్చి నడుముకి అలానే ఫ్రంట్ సైడ్ కూడా లేస్ వేయాలనమాట. మొన్న వరకైతే ఇలా బ్యాక్ సైడ్ నెక్‌కి మాత్రం ఏసేసాను. ఇంతలో మా ఆయనును, మా అన్నయ్య ఇద్దరు కలిసి చెట్ల కాడ నుంచి వస్తే మొక్కజొన్న కండ్లయితే ఎత్తుకొచ్చారు. ఇవేమో చూడటానికి లేతగా ఉన్నాయి. కానీ ఉడకబెట్టిన తర్వాతే తెలిసింది అనవసరంగా చాలా టైం వేస్ట్ చేశానని. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉందనమాట. కానీ ఇలా చూస్తే మాత్రం చాలా లేతగా ఉంది చేత్తో ఒత్తితే. కానీ ఉడకబెట్టిన తర్వాత గట్టి పడిపోయింది పప్పంతా కూడా. ఇంక మా తాతేమో ఉడకబెట్టినంత వరకు కూడా ఊరుకోవట్లేదు. ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టము. ఎప్పుడు సెంటర్ నుంచి వచ్చినా సరే రోజు మార్చి రోజు ఒక మొక్కజొన్న కండైనా మా తాతయ్య కొని తీసుకొచ్చి పిల్లలకి పెడతారు.
ఇంకా ఇన్ని చూసేసరికి రేణు స్కూల్ నుంచి వచ్చేసరికి ఉడకబెట్టేసి ఉంచానైతే చెప్పారనమాట. ఇంకా నా ముందు పెట్టేసి నేను ఒలుస్తాను, ఈలోపు ఏదైనా పని ఉంటే చూసుకో అన్నారు. ఇంకే పని లేదులే తాతయ్య అని చెప్పి ఇంకిద్దరం అయితే కూర్చొని మొక్కజొన్న కండ్లు మొత్తం కూడా ఒలిచేసాము. అన్నీ ఉడకబెట్టలేదు, ఒక 2 అయితే కాల్చుకోవడానికి నిప్పు అంటే ఈ మధ్య పొయ్యి రాజేస్తున్నాం కదా, నిప్పుల మీద కాల్చుకుంటే బాగుంటాయని 2 పక్కన పెట్టి మిగతా అయితే ఉడకబెట్టాను. మొక్కజొన్న కండలేమో ఉడకబెట్టడానికి పొయ్యి మీద పెట్టేసాను. ఈలోపు మిషన్ కుట్టాను కదా, ఇంక అదంతా కూడా క్లీన్ చేసుకుంటాననమాట. క్లీన్ చేసి ఆ మిషన్ అనేది ఒక పక్కనైతే పెట్టేస్తాను. ఎందుకంటే టీవీకి ఎదురుగా పెట్టుకొని టీవీ చూస్తూ కుడుతున్నాననమాట. ఇంకా మిషన్ ఏమో ఒక పక్కన పెట్టేసి అవన్నీ సర్దేసుకుంటున్నా. అలానే మొక్కజొన్న కండ్లు కూడా నేను ఏదైనా ఒక పని పెట్టుకున్నానంటే దాని వెంటనే క్లీనింగ్ కూడా అయిపోవాలి. లేదంటే ఇంకా ఇల్లంతా కూడా మెస్సీగా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. అందుకే వెంటనే క్లీనింగ్ అయితే చేసుకుంటాను. అది కాకుండా టైం కూడా 4:30 అవస్తుందనమాట. అంటే సాయంత్రం అయిపోయింది. పొద్దున్నుంచి మబ్బు పట్టడం వలన బట్టలు కూడా సరిగ్గా ఆరలేదనమాట. ఇంకా ఎలానో ఇల్లంతా కూడా మొత్తం ఎలానో సాయంత్రం ఊడవాలి కదని చెప్పి పనిలో పనిగా మొత్తం కూడా సర్దేసి ఇల్లు వాకిలి మొత్తం కూడా బయట కూడా ఊడ్చేసుకున్నా. నాకు ఇంత పని అయినా సరే ఆ మొక్కజొన్న కండ్లు మాత్రం ఉడకలేదు. చూస్తేనేమో గట్టిగా ఉన్నాయన్నమాట. ఇంకొంచెం సేపు ఉడకబెడదాంలే అని చెప్పి మూత పెట్టేసి అయితే వచ్చి పూసలు ఈలోపు కుడదామని పూసలు కుడుతున్నా. ఈ పూసలు కుట్టడం మాత్రం నాకు బ్లౌజ్ మోడల్స్ అయితే పెడతాను, కానీ ఇలాంటి పూసలు కుట్టడం అయితే కొంచెం చిరాకు అనమాట. అంతగా ఇష్టం ఉండదు. చాలామంది కామెంట్స్లోని స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి సిస్టర్ అని ఎక్కువగా అడుగుతున్నారు. కానీ నాకేంటంటే అంత ప్రొఫెషనల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట. అందుకనే పెద్దగా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టనండి. కానీ ముందు వీడియోస్లో తప్పకుండా అయితే ట్రై చేస్తాను. పూసలైతే అన్నిటికీ కూడా కుట్టేశాను. వీడియోలో అంత మంచిగా కనిపించట్లేదు కానీ బయట మాత్రం రియల్‌గా చూస్తే చాలా బాగుంది. ఇంకా మా వదిన వెనక తాళ్ళు పెట్టొద్దంది, కానీ నేనే పెట్టాననమాట. తాళ్ళు పెడితేనే అసలు బ్లౌజ్‌కి అందం అని చెప్పి. ఇంకా కింద లేస్ కూడా అంటే నడుముకి అక్కడ లేస్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చేతి పని అయితే మా వదినే చేసుకునిద్దిలండి. ఎప్పుడైనా సరే తన శారీస్ స్టిచ్ చేసేటప్పుడు కలర్ దారము అలానే హుక్స్‌లు పంపించేస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు మా వదినే చేతి పని చేసేసుకునిద్ది. అదొక్కటి మాత్రం నాకు కొంచెం పని తప్పిద్దనమాట. మొత్తానికి శారీ అయితే కంప్లీట్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా మొక్కజొన్న కండ్లు ఉడికేయలేదని చూస్తేనేమో ఇంకా కొంచెం గట్టిగానే అనిపిస్తున్నాయి. ఎంత పెట్టినా సరే ఇంకా తీసేసాననమాట. లైట్‌గా గట్టిగా ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి. పిల్లలకైతే పెద్దగా ఏం పెట్టలేదు. మళ్ళీ కడుపులో నొప్పి వస్తాయని చిన్న ముక్కలు తుంచి అయితే ఇచ్చాను. సాత్విక ఏమో నిద్ర లేచింది. టీవీ చూస్తూ చిన్న ముక్క ఇచ్చాననమాట. తింటా టీవీ చూసుకుంటుంది. దీని అల్లరి చూడండి. ఇది ఇప్పటి వరకు పనుకుంది కదా, ఇంకా నైట్‌కి జాతర అనమాట. అంత తొందరగా నిద్రపోదు. అందుకే తిన్ని ఎప్పుడు కూడా సాయంత్రం సమయంలో అస్సలు పనుకోనీయను.
ఇంతలో బయటేమో మా తాతయ్య వాన వస్తుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నారు. చినుకులు పడుతున్నాయని బట్టలన్నీ తీసుకొచ్చి గబా గబా పంచలో పడేసాను. అందులో చాలా బట్టలు అయితే ఆరలేదనమాట. అంటే పొద్దున్నుంచి కూడా అసలు కొంచెం కూడా ఎండ లేదనమాట. మొత్తం కూడా పొగమంచులాగా మబ్బు పట్టేసినట్టుంది. ఇంకా ఇప్పుడేమో వాన లైట్గా అలా చినుకులు తుప్పర్లా పడి ఆగిపోయింది అంతే. వాన కూడా పెద్దగా రాలేదు. ఈ వాన వస్తే ఇంకా నీళ్ళు కాచుకోవడానికే ఇబ్బంది అనమాట. కట్లు పోయి కదా, ఇంకా మా వారేమో సాయంత్రము చెట్ల కాడి నుంచి వచ్చేసరికి పొద్దుగూకిపోయింది అప్పుడే. ఇంకా బండ కూడా పడిన తుప్పరు కూడా పోయిందనమాట, మొత్తం ఆరిపోయింది. పుల్లలు అయితే పగలేస్తున్నారనమాట పిల్లలకి నీళ్ళు కాయటానికి. సో ఇంకా పిల్లలకి నీళ్ళు కాచి ఇంకా నైట్కి వంట చేయాలన్నమాట. నైట్కి కర్రీ అయితే ఇంట్లో ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎగ్స్ ఫ్రై చేసేసి వేడివేడిగా రైస్ వండేస్తాను. సో మొత్తానికైతే ఇంక ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతేనండి, ఇక్కడితో ఆపేస్తున్నా. అలానే వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.